సో ఈ రోజు నుంచి సెలీనియం స్టార్ట్ చేద్దాం. సరే, సో ఫస్ట్ క్వశ్చన్, వై డూ వీ నీడ్ సెలీనియం? సెలీనియం ఎందుకు మనకి? ఎందుకు నేర్చుకోవాలి సెలీనియం? ఎందుకు సెలీనియం ఎందుకు నేర్చుకోవాలి సెలీనియం అంటే, ఇప్పుడు మనకి సెలీనియం ఒక పర్పస్ ఏంటి అంటే, అది మన వెబ్ బ్రౌజర్స్ ని ఆటోమేట్ చేయడానికి we use సెలీనియం. సెలీనియం అనేది ఏంటి అసలు? సెలీనియం ఇస్ జస్ట్ ఏ ప్యాకేజ్ అంతే. సెలీనియం ఇస్ జస్ట్ ఏ ప్యాకేజ్. వాట్ డస్ ఐ మీన్ ప్యాకేజ్? ఇక్కడ నా ప్రాజెక్ట్ ఎలా అయితే ఉందో, పైథాన్ సెలీనియం మార్చ్ ఏప్రిల్ బ్యాచ్ ని, అలాగే సెలీనియం అని చెప్పేసి సెలీనియం ఆ కంపెనీ వాళ్ళు సెలీనియం ఇస్ ఓపెన్ సోర్స్. ఫస్ట్ పాయింట్, సెలీనియం ఇస్ ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ. అది మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాన్ని మనం పే ఏం చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో వాళ్ళు ఏం చేశారు, సెలీనియం అనే వాళ్ళు అంతే, పైథాన్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నారు, దాంట్లో మొత్తం కోడ్ అంతా రాశారు. రాసి ఆ సెలీనియం కోడ్ ని మనకి ఇచ్చారు, మనకి ఆన్లైన్ లో పెట్టారు. ఆన్లైన్ లో మనం డౌన్లోడ్ చేసుకొని మన పైథాన్ లో ఇంపోర్ట్ చేసుకొని ఆ సెలీనియం లో ఉన్న కోడ్ ని మనం యూజ్ చేసుకోవడమే. ఇది చాలా సింపుల్ గా చెప్తున్నాను. అసలు ఏంటి సెలీనియం అంటే, ఎలా వాడుకోవాలి అనేది. అసలు ఎందుకు సెలీనియం అంటే, వెబ్ బ్రౌజర్స్ ని ఆటోమేట్ చేయడానికి. ఓకే, వెబ్ బ్రౌజర్స్ ని ఆటోమేట్ చేయడానికి వై సెలీనియం? ఫస్ట్ పాయింట్, అది ఓపెన్ సోర్స్, చెప్పాను మీకు, ఫ్రీ అది. అండ్ పోర్టబుల్ అంటే బేసికలీ వాట్ ఈస్ పోర్టబుల్ అంటే, వీ కెన్ ఆ కోడ్ ని మనం ఒక చోట ఇంకో చోట కానీ అది ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇట్ ఈస్ ఈజీ టు ట్రాన్స్ఫర్. ఫ్లెక్సిబిలిటీ, నాట్ ఫ్లెక్సిబిలిటీ ఎగ్జాక్ట్లీ. పోర్టబిలిటీ అంటే ఈజీ టు మూవ్ అని. యా, సెకండ్ పాయింట్, ఈజియర్ టు అండర్స్టాండ్ అండ్ ఇంప్లిమెంట్. సరే, మీకు చూస్తే అర్థమైతే మీకు చాలా అర్థం అవుతుంది, ఏముండదు. ఇట్ విల్ బి వెరీ వెరీ కేక్ వాక్ లాగా ఉంటుంది సెలీనియం. చాలా ఈజీగా అర్థం అవుతుంది సెలీనియం. ఇంకోటి ఏంటంటే, లెస్ బర్డెన్ అండ్ స్ట్రెస్ ఫర్ టెస్టర్స్. మెయిన్ ఏంటంటే, సెలీనియం ఒక పర్పస్ ఏంటి, ఆటోమేట్ చేయడానికి వెబ్ బ్రౌజర్స్ ని. అసలు ఎందుకు ఆటోమేట్ చేయాలి వెబ్ బ్రౌజర్స్ ని? ఎందుకంటే టెస్టర్స్ ఉంటారు, డెవలపర్స్ ఉంటారు. అంటే ఎవరైతే డిజైనర్స్ వెబ్సైట్ ని డిజైన్ చేస్తారో, ఆ తర్వాత దాన్ని డెవలప్ చేస్తారు, వెబ్సైట్స్ ని తయారు చేస్తారు. ఆ వెబ్సైట్ ని తయారు చేసి నాకు ప్రాపర్ గా పనిచేస్తుంది అని మనకి టెస్టర్స్ ఉంటారు. దే విల్ టెస్ట్ చేస్తారు. ఎలా? ఇప్పుడు నాకు లాగిన్ ఉంది, లెట్స్ ఒక లాగిన్ ఉంది, యూజర్ నేమ్ పాస్వర్డ్ అవ్వాలి. ఆ లాగిన్ టెస్ట్ కేసు నేను ఎప్పుడు టెస్ట్ చేస్తూనే ఉండాలిగా. లెట్స్ ఆ లాగిన్, ఇప్పుడు వాడు ఏ ఫీచర్ ఇచ్చినా సరే, ఆ లాగిన్ అయితే కానీ లోపలికి వెళ్ళాను. సో ఏ ఫీచర్ వచ్చినా సరే, అసలు ఈ లాగిన్ అనేది అన్ని సినారియోస్ తో పనిచేస్తుందా లేదా అని చెక్ చేయాలి అనుకున్నాం. చిన్న లాగిన్ ఏంటి, జస్ట్ మనం ఫస్ట్ లో రాసాం లాగిన్ సినారియోస్, మీకు గుర్తుంటే ఒక 30-40 రాసాం టెస్ట్ కేస్. ఒక లాగిన్ కి 30-40 టెస్ట్ కేస్ టెస్ట్ చేయాలి. ఒక లాగిన్ సినారియో గురించి టెస్ట్ చేయాలంటే 30-40 టెస్ట్ కేస్ రాయాలి. ఒక లాగిన్ కి అంత రాయాలంటే లోపల ఎంత ఫంక్షనాలిటీ ఉంటది ఆ వెబ్ పేజ్ లోపల, వెబ్సైట్స్ లోపల. సో అందుకని మనకి ఏంటంటే, వీ నీడ్ టు ఆటోమేట్ దీస్ థింగ్స్. ఒకసారి చేస్తాం, నెక్స్ట్ టైం నుంచి రిపీట్ చేయాలి అంటే మనం దాన్ని జస్ట్ ఆటోమేషన్ రాసేసి దాన్ని రన్ కొట్టేస్తే, అదే ఓపెన్ చేసుకొని బ్రౌజర్, అదే లోపల డేటా మొత్తం ఫిల్ చేసుకొని అదే మొత్తం ఆటోమేట్ చేసేయాలి. అప్పుడు ఏమవుద్ది, మనకి టెస్టర్స్ కి లెస్ బర్డెన్, వాళ్ళకి చాలా బర్డెన్ తగ్గిపోతుంది కదా. అది. ఇంకోటి, కాస్ట్ రిడక్షన్ ఫర్ బిజినెస్ క్లయింట్. ఆబ్వియస్ గా కాస్ట్ రిడక్షన్, ఎందుకంటే దాన్ని మొత్తం టెస్ట్ చేయాలంటే ఇప్పుడు 10 మంది టెస్టర్స్ అవసరం అయ్యారు అంటే, ఇప్పుడు 10 మంది తీసేసి ఒక 5 పెట్టుకుంటాడు, ఓకే అని ఆటోమేషన్ పెట్టుకుంటాడు. వాడికి 4-5 రిసోర్సెస్ తగ్గిపోతారు స్ట్రైట్ అవే. సో అది వై సెలీనియం అంటే. నెక్స్ట్, లిమిటేషన్స్. సరే, సెలీనియం గురించి మనం మాట్లాడుకుందాం. లిమిటేషన్స్ ఏంటి సెలీనియంతో అంటే, సెలీనియం వెబ్ డ్రైవర్ డస్ నాట్ సపోర్ట్ విండోస్ బేస్డ్ అప్లికేషన్స్. అంటే వాట్ డస్ దట్ మీన్? విండోస్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే బ్రౌజర్స్ ని ఆటోమేట్ చేస్తుంది. విండోస్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే, ఇప్పుడు నేను ఏమన్నా పెయింట్ ఓపెన్ చేశాను, లేకపోతే నా విండోస్ లో యాప్స్ ఉంటాయి కదా, లేదా క్యాలిక్యులేటర్ ఓపెన్ చేశాను. సో ఇవన్నీ నాకు మన విండోస్ తో పాటు వచ్చిన అప్లికేషన్స్. సో ఇలాంటి డెస్క్టాప్ అప్లికేషన్స్ ని అది ఆటోమేట్ చేయలేదు. ఓకే, అలాంటి డెస్క్టాప్ అప్లికేషన్స్ ని అది ఆటోమేట్ చేయలేదు. సెకండ్ పాయింట్, సెలీనియం వెబ్ డ్రైవర్ కెనాట్ యూస్ ఫర్ ఆటోమేషన్ ఫర్. ఇంకో పాయింట్ ఏంటంటే, నా వెబ్సైట్స్ లో ఇమేజెస్ ఉన్నాయంటే ఇమేజ్ నేను ఆటోమేట్ చేయలేను.
అంటే ఈ రోజు ఇమేజ్ ఎలా ఉంది, రేపు ఇంకోలాగా ఉంది, ఈ రోజు టెస్ట్ చేయండి అంటే ఇమేజెస్ ని కంపారిజన్ కానీ క్యాప్చాస్ ఉంటాయి కదా మనకి, మన క్యాప్చా టైప్ చేస్తాం కదా, ఆ క్యాప్చాస్ కానీ ఓటీపీ ఫంక్షనాలిటీస్ కానీ ఇవన్నీ మనం సెలీనియం ద్వారా చేయలేము. మనకు ఓటీపీ అంటే బయట నుంచి మెసేజ్ రావాలి, మెసేజ్ చదువుకోవడానికి సెలీనియం ఎలా చేస్తే, సెలీనియం ఓన్లీ బ్రౌజర్స్ ఇంటరాక్ట్ అవుతుంది కదా, క్యాప్చా కూడా చేయలేము సెలీనియంతో. సో క్యాప్చర్ అంటే బేసిక్ ఒక ఇమేజ్ చదవడం అలాంటివి అన్ని రీడింగ్ ఇమేజెస్ లాంటివి సెలీనియం వెబ్ డ్రైవర్ తో కుదరదు. సో సెలీనియం వెబ్ డ్రైవర్, సో ఈ సెలీనియం వెబ్ డ్రైవర్ తో డస్ నాట్ సపోర్ట్ ఎనీ ఇన్బిల్ట్ ఆఫ్ రిపోర్టింగ్ మెకానిజం. అంటే మీరు కేసు అని రన్ చేస్తారు కదా, మీరు టెస్ట్ కేసు రాస్తారు, ఒక 100-200 టెస్ట్ కేసులు రాస్తారు. ఆ 200 టెస్ట్ కేసులు మీరు రన్ చేయాలి, ఆ 200 టెస్ట్ కేస్ ని మీరు రన్ చేయాలి. ఆ రన్ చేసిన తర్వాత మీకు ఫైనల్ ఒక రిపోర్ట్ రావాలిగా, ఒక 500 టెస్ట్ కేసు రన్ అయినాయి, దీంట్లో ఒక 200 పాస్ అయినాయి, 200 ఫెయిల్ అయినాయి, అది స్కిప్ అయినాయి. సో అలా రిపోర్ట్ రావాలి కదా, ఎందుకు మొత్తం ప్రాపర్ రిపోర్ట్ వస్తే మీకు చదవడానికి ఈజీ ఉంటుంది. సో దట్ మీరు టెస్ట్ కేసులో ఏవేవి ఫెయిల్ అయినాయో చూసుకొని దాన్ని వాటిని ఫిక్స్ చేస్తారు కదా, డెవలపర్స్ చెప్తారు, డెవలపర్స్ వాటిని ఫిక్స్ చేస్తారు. సో ఇలా రిపోర్టింగ్ మెకానిజం అనేది సెలీనియం మనకి బై డిఫాల్ట్ ఇవ్వదు, మనం బయట నుంచి వేరే రిపోర్టింగ్ టూల్స్ ఉంటాయి, అవి ఇంటిగ్రేట్ చేసుకోవాల్సి వస్తుంది మన కోడ్తో. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్ ఇస్ లిమిటేషన్స్. అంటే ఇది ఈ లిమిటేషన్ ఏంటంటే ఇది కొంచెం స్కిల్ పరంగా సెలీనియం వెబ్ డ్రైవర్ వాడాలి అంటే ఆబ్వియస్ సెలీనియం వెబ్ డ్రైవర్ నేర్చుకోవాలి. సెలీనియం వెబ్ డ్రైవర్ అంటే అది మనం సెలీనియం అంటే అది ఊరినే రాయడం కాదు, అది సంథింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తో రాయాలి. ఆబ్వియస్ గా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అది లాస్ట్ పాయింట్ ఏంటంటే ప్యారలల్ టెస్టింగ్ ఈస్ నాట్ సపోర్టెడ్. అసలు ప్యారలల్ టెస్టింగ్ అంటే ఏంటి? నేను టెస్ట్ చేసిన తర్వాత నువ్వు టెస్ట్ చేసిన తర్వాత వేరే ఒకరు టెస్ట్ చేయడం కాదు, మనం ముగ్గురు ఒకేసారి టెస్ట్ చేసేయాలి. దట్ ఈస్ కాల్డ్ ప్యారలల్ కదా, ప్యారలల్ గా పనిచేయడం. అలాగే మన టెస్ట్ కేసు రన్ చేసినప్పుడు కూడా ఒక టెస్ట్ కేసు కంప్లీట్ అయిన తర్వాత ఇంకో టెస్ట్ కేసు పిక్ అవడం, ఆ టెస్ట్ కేసు కంప్లీట్ అయిన తర్వాత ఇంకో టెస్ట్ కేసు పిక్ అవడం, అలా చేస్తే నా దగ్గర 1000 టెస్ట్ కేసు ఉన్నాయంటే 1000 టెస్ట్ కేసు లైన్ బై లైన్ జరిగాయి అనుకుందాం, నాకు చాలా టైం తినేస్తుంది. సో నాకు అలా కాదు, నాకు అట్ ఏ టైం 5 టెస్ట్ కేస్ ఒకేసారి ఓపెన్ అయిపోవాలి, ఒకేసారి రన్ అవ్వాలి. ఓకే, అంటే నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు మనకి క్రోమ్ ఓపెన్ అవుతుంది, ఇలా క్రోమ్ ఓపెన్ అయింది అనుకుందాం. సరే ఇలా క్రోమ్ ఓపెన్ అయింది, ఇక్కడ టెస్ట్ కేసు స్టార్ట్ అవుతుంది, ఈ టెస్ట్ కేసు రన్ అయింది, అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఇంకో క్రోమ్ ఓపెన్ అయ్యి మళ్ళీ అక్కడ టెస్ట్ కేసు రన్ అయింది. నాకు అలా కాదు, నాకు అట్ ఏ టైం ప్యారల్ గా టెస్ట్ అయిపోవాలి, అట్ ఏ టైం 5 క్రోమ్స్ ఓపెన్ అయిపోవాలి, 5 క్రోమ్స్ లో ప్యారల్ గా టెస్టింగ్ అంతా జరిగిపోవాలి. సో ఇలాంటిది కూడా ప్యారలల్ టెస్టింగ్ సెలీనియం లో బై డిఫాల్ట్ ఉండదు, మనం కూడా వేరే మనం టెస్టింగ్ టూల్స్ చూస్తాం, ఆ టెస్టింగ్ టూల్స్ తో వి విల్ ఇంప్లిమెంట్ హౌ టు టెస్ట్ ప్యారలల్లీ. సో ఇవి బేసిక్ లిమిటేషన్స్. నెక్స్ట్ ఇన్స్టాలేషన్. లెట్స్ సీ హౌ టు ఇన్స్టాల్ సెలీనియం. సో హౌ టు ఇన్స్టాల్ సెలీనియం ఏం లేదు, మీరు పైచామ్ ఓపెన్ చేస్తారు కదా, మీరు పైచామ్ ఓపెన్ చేసినప్పుడు మనకు బై డిఫాల్ట్ అండి వెన్ యూ ఇన్స్టాల్ పైథాన్ మీకు బై డిఫాల్ట్ పిప్ అన్నది ఒకటి వస్తుంది. సో నా దాంట్లో లెట్ మీ గో టు పైథాన్, దాంట్లో ఎక్కడ ఇన్స్టాల్ అయిందో you go to C users data local here pip అని ఉంటుందా, python pip cache, not pip cache, python will install so that's a path variables. మీరు పైథాన్ సెటప్ చేసుకొని ఉంటారు, సెటప్ చేసుకుంటే యూ షుడ్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్. మీకు ఫస్ట్ క్లాస్ పైథాన్ సెటప్ చేసుకునేటప్పుడు సో లోకల్, సో ఇక్కడ నా పైథాన్ ఉంది, యాప్ డేటా లోకల్ ప్రోగ్రామ్స్ పైథాన్, యాప్ డేటా లోకల్ ప్రోగ్రామ్స్ పైథాన్, ప్రోగ్రామ్స్ ఎస్ పైథాన్. ఈ పైథాన్ అప్లికేషన్ అయితే 2 వర్షన్స్ ఉన్నాయి, డజంట్ మ్యాటర్. ఇది
ఇప్పుడు పైథాన్ 39కి వెళ్ళండి. వెళ్ళినప్పుడు మీకు పిప్ అని ఒక టూల్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. మనం ఏం చేస్తామంటే ఈ పైథాన్ అనే దీన్ని పాయింట్ అవుట్, దీన్ని మనం పాయింట్ అవుట్ చేస్తాం. టూల్స్ లోకి వెళ్ళిన తర్వాత స్క్రిప్ట్స్ ఉంటాయి. ఈ స్క్రిప్ట్స్ లో మీకు చాలా స్క్రిప్ట్స్ ఉంటాయి, పైథాన్ స్క్రిప్ట్స్. ఇవన్నీ బై డిఫాల్ట్ మీకు పైథాన్ తో పాటు వస్తుంది. ఇవన్నీ మీకు బై డిఫాల్ట్ పైథాన్ తో పాటు, ఈ ఫోల్డర్ అంతా బై డిఫాల్ట్ పైథాన్ తో పాటు వచ్చేస్తాయి. సో నో వరీస్. సో మీ దాంట్లో మీరు కంప్లీట్ ఇన్స్టాలేషన్ చేస్తే మీకు పిప్ కూడా ఉండాలి. మీరు ఈ పాత్ అంతా పెడతారు. మీరు ఇంత పాత్ వేరియబుల్ మీరు ఇన్స్టాల్ చేసిన పైథాన్ ఈ పాత్ పాయింట్ అవుట్ చేస్తారు పాత్ వేరియబుల్స్ లో. ఇవన్నీ చేసి స్క్రిప్ట్స్ కూడా పాయింట్ అవుట్ చేయాలి. ఇక మీరు చూసినట్టయితే మీకు స్క్రిప్ట్స్ లో పిప్ అని కనిపిస్తుందా? ఈ స్క్రిప్ట్స్ లో మీకు పిప్ అని కనిపిస్తుందా? ఇది. సో ఇవన్నీ బై డిఫాల్ట్ మీకు పైథాన్ తో పాటు వస్తాయి. ఈ పిప్ అనేది ఏంటంటే ఇది మనకి ఇప్పుడు సెలీనియం అనేది ఏంటి, మన సెలీనియం బై డిఫాల్ట్ మీరు పైథాన్ ఇన్స్టాల్ చేయగానే మీకు సెలీనియం వచ్చేది. సెలీనియం మీరు సపరేట్ గా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మరి మీ సెలీనియం అంటే ఏంటి? జస్ట్ మీకు ఏం చెప్పాను, ఇట్స్ అగైన్ పైథాన్ కోడ్. అది కూడా పైథాన్ కోడ్ సెలీనియం వాళ్ళు డెవలప్ చేశారు. సెలీనియం కంపెనీ వాళ్ళు వెబ్ బ్రౌజర్స్ ఇంటరాక్ట్ అవడానికి ఒక సెలీనియం కోడ్ డెవలప్ చేశారు. ఆ సెలీనియం కోడ్ మనం డౌన్లోడ్ చేసుకోవాలిగా, మనం మన దాంట్లో పెట్టుకోవాలిగా. అందుకని మనకి ఏంటంటే పైథాన్ లో ఉండే వేరే వేరే మాడ్యూల్స్, పైథాన్ లో ఉండే వేరే వేరే ప్యాకేజెస్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ పిప్. ఈ పిప్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే పైథాన్ లో ఉన్న వేరే ప్యాకేజెస్ ని, బయట డెవలప్ చేసిన ప్యాకేజెస్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి పిప్ అనేది హెల్ప్ చేస్తుంది. ఈ పిప్ అనేది దాంట్లో ఉందో లేదో జస్ట్ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. మీరు పైథాన్ ఇన్స్టాల్ చేసినట్టే పిప్ పక్కా ఉంటుంది. హైఫన్ వర్షన్ అని ఇస్తే పిప్ యూ షుడ్ గెట్ వర్షన్ నంబర్. దాంట్లో పిప్ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఎలా ఇన్స్టాల్ చేయాలి సెలీనియం అనేది చూద్దాం. అసలు ఫస్ట్ సెలీనియం వెబ్సైట్ లోకి వెళ్ళి చూద్దాం. ఇన్స్టాలేషన్, ఇది ఈజ్ నాట్ అఫీషియల్ వెబ్సైట్. ఇది అఫీషియల్ వెబ్సైట్ కాదు. బట్ లెట్ us see. ఈ పై అని కనిపిస్తుంది మీకు. ఈ పై .org అనేది, ఈ పైలో అన్ని మీరు బయట తయారు చేసే, బయట ఎవరైతే మోడల్స్ పైథాన్ లో మోడల్స్ తయారు చేస్తారో ఆ మోడల్స్ అన్ని పైలో పెడతారు. మీరు కూడా కావాలన్నా మోడల్ తయారు చేసుకుని ఈ పైలో పెట్టుకోవచ్చు. సో ఈ పైపులో మీకు నాట్ జస్ట్ ఇదొకటే కాదు, మీ మెనీ మాడ్యూల్స్. ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయంటే ఇక్కడ చూడండి, ట్రెండింగ్ ప్రాజెక్ట్స్, సెలీనియం వైర్, పైటెస్ట్ లోకల్ సర్వర్, ఫైర్ బేస్ అడ్మిన్, మీకు చాలా ఉంటాయి. సమ్ థౌజండ్స్ ఆఫ్ ప్యాకేజెస్ ఉంటాయి. మనకి ఏది మనం దేనికి అవసరం అయితే దాని తగ్గట్టు మనం దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో మనకు కావాల్సింది సెలీనియం కదా. సెలీనియం అని చెప్పినట్టు వాటర్ సెలీనియం అని చెక్ చేయండి, మీకు సెలీనియం వస్తుంది ఇక్కడ. సెలీనియం 1.1.41 జస్ట్ బ్యాక్ వెళ్ళిపోండి. ఇదే కదా వర్షన్. సో సెలీనియం అని టైప్ చేయండి జస్ట్ ఇక్కడ. సెలీనియం దాన్ని క్లిక్ చేయండి. ఎస్, లేటెస్ట్ వర్షన్ అంటున్నాడు. ఈ చేయమన్నాడు. ఈ కమాండ్ ఇస్తే అయిపోద్ది అంటున్నాడు. ఈ కమాండ్ ఇస్తే సెలీనియం డౌన్లోడ్ అయిపోద్ది అన్నాడు. మనం ఇద్దాం ఈ కమాండ్. ఇంకోటి మళ్ళీ అక్కడ డ్రైవర్స్ అంటున్నాడు. ఎక్స్ప్లెయిన్ దాట్. ఇంకా ఎలా స్టార్ట్ చేయాలి కూడా రాసాడు మనకి. ఎలా అసలు టు స్టార్ట్ విత్ ఎలా స్టార్ట్ చేయాలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనకి ఇచ్చాడు. సో ఫస్ట్ స్టెప్, మనం దీన్ని ఈ కమాండ్ ఇస్తే అయిపోద్ది అన్నాడు. జస్ట్ కాపీ దిస్ కమాండ్. మీ ఇంటెలిజెలోకి వెళ్ళండి. మీ మీ పైచామ్ లో మీరు కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తారు కదా. ఈ కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసేసిన తర్వాత జస్ట్ గో టు టెర్మినల్. కింద టెర్మినల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. టెర్మినల్ క్లిక్ చేసిన తర్వాత జస్ట్ ఏం లేదా ఆ కమాండ్ పేస్ట్ చేయండి. ఎంటర్ కొట్టండి. ఎస్, అది డౌన్లోడ్ చేస్తుంది. డన్.
సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ సెలీనియం. సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్ సెలీనియం. సరే, సెలీనియం డౌన్లోడ్ అయిందా లేదా ఎలా తెలుస్తుంది? కమాండ్ ద్వారా చెక్ చేయొచ్చు. సెలీనియం మాడ్యూల్స్, పిప్ మాడ్యూల్స్, పిప్ లిస్ట్, పిప్ లిస్ట్ అనేవాడిని. పిప్ లిస్ట్ అని ఇస్తే యా. సో ఇప్పుడు నా దగ్గర ఇవన్నీ ఉన్నాయి, ఈ 4 మాడ్యూల్స్ దాంట్లో ఉన్నాయి. ఈ పిప్ అనేది బై డిఫాల్ట్ వస్తుంది పైథాన్ తో పాటే. ఈ సెటప్ టూల్స్ కూడా బై డిఫాల్ట్ వస్తుంది. ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసిన సెలీనియం. ఈ సెలీనియం డౌన్లోడ్ చేయడం వల్ల సెలీనియం తో పాటు యూఆర్ఎల్ లిబ్ అనేది కూడా ఆటోమేటిక్ డౌన్లోడ్ అయింది. కొన్ని అలా ఆటోమేటిక్ డౌన్లోడ్ అవుతుంది. సో పిప్ లిస్ట్ అని ఇచ్చుకుంటే మీకు ఆ లిస్ట్ అంతా వస్తుంది. ఆర్ఎల్స్ మీకు కింద మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా పైథాన్ 3.8 అని, మీకు నా రైట్ హ్యాండ్ సైడ్ బిలో. సో క్లిక్ చేయండి. అక్కడ ఇంటర్ప్రిటర్ సెట్టింగ్స్ ఉంటాయి, అది క్లిక్ చేయండి. ఎస్, ఇప్పుడు మీకు కనిపిస్తాయి ఇక్కడ ఏ ప్యాకేజెస్ ఉన్నాయో. ఓకే, సో మీరు డైరెక్ట్ గా ఇక్కడ కమాండ్ అనే ఇవ్వచ్చు. పిప్ ఇన్స్టాల్ సెలీనియం అని ఇచ్చారు కదా, అక్కడ కమాండ్ అనే ఇవ్వచ్చు. లేకపోతే మీకు కమాండ్ ఇవ్వడం ఇష్టం లేదనుకుంటే జస్ట్ క్లిక్ హియర్, ఇంటర్ప్రిటర్ సెట్టింగ్స్ కలండి. ఇక్కడ యూ షుడ్ సీ, ఇక్కడ మీరు ఇంటర్ప్రిటర్ లో ఉంటారు, పైథాన్ ఇంటర్ప్రిటర్ లో ఉంటారు. ఈ పైథాన్ ఇంటర్ప్రిటర్ లో జస్ట్ కింద ప్లస్ బటన్ ఉంటుంది ఇన్స్టాల్ అని, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి ఇక్కడ మీకు ఏది కావాలంటే దాన్ని సెర్చ్ చేయండి. ఇప్పుడు సెలీనియం, జస్ట్ సెర్చ్ ఫర్ సెలీనియం. ఇక్కడ సెలీనియం అని వచ్చిందా, సెలీనియం మీద క్లిక్. సెలీనియం చాలా ఉంటాయి, మీకు ఎగ్జాక్ట్ ఏది కావాలంటే దాన్ని క్లిక్ చేయాలి. సెలీనియం మీద క్లిక్ చేయండి, ఇన్స్టాల్ కొట్టండి. యా, ఇక్కడ ఏమొచ్చింది, సెలీనియం ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. ఆల్రెడీ సెలీనియం నా దగ్గర ఉంది, అందుకే నాకు చూసారా మరి నాకేం యాడ్ అవ్వాలా. ఆర్ఎల్స్ యాడ్ అయ్యి పాత పోయిందేమో. సో ఇంకో మనకి ఇంకా కొత్త ప్యాకేజ్, మనకి పై టెస్ట్ అని ఇంకోటి ఉంటుంది, అది టెస్టింగ్ కావాల్సిన మాడ్యూల్, అది కూడా ఇన్స్టాల్ చేసుకున్నాం. అది మీకు ఇప్పుడే అది కొంచెం కొన్ని క్లాస్ వెళ్ళిన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, బట్ అది కూడా ఇన్స్టాల్ చేసుకున్నాం. ఓకే సార్. సో పై టెస్ట్ అని క్లిక్ చేయండి, ఇన్స్టాల్ ప్యాకేజ్ కొట్టండి, అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఎస్, ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ, క్లోజ్ ఇట్. ఎస్, ఇప్పుడు చూసారా చాలా వచ్చాయి. సో పై టెస్ట్ ఒకటి ఇన్స్టాల్ చేయడం వల్ల మనకు పై టెస్ట్ బట్ చాలా వచ్చాయి. అటామిక్ రైట్స్ అని, ఏటీటీఆర్ అని, కలోరమా, ఐఎన్ఐ కాన్ఫిగ్, ప్యాకేజింగ్, ప్లగ్గి, పివై, పై పార్సింగ్, టీఓఎంఎల్. సో ఇవన్నీ ఆటోమేటిక్ గా పై టెస్ట్ డౌన్లోడ్ చేసి దాంతోపాటు అసోసియేటెడ్ గా ఉన్న ప్యాకేజెస్ అన్ని డౌన్లోడ్ అయిపోయాయి. జస్ట్ ఓకే కొట్టండి, అంతే. సెలీనియం సెటప్ ఇస్ డ్యామ్ సింపుల్. మీ పైచామ్ ఓపెన్ చేయడం, కమాండ్ లైన్ ఓపెన్ చేయడం, మీకు కావాల్సిన మాడ్యూల్ ని జస్ట్ పిప్ ఇన్స్టాల్ ఆ మాడ్యూల్ నేమ్ ఇవ్వడమే. లేకపోతే జస్ట్ గూగుల్కి వెళ్ళిపోండి, గూగుల్కి వెళ్ళిపోయి ఇన్స్టాల్ సెలీనియం పైథాన్ అనుకోండి, ఇన్స్టాల్ సెలీనియం పైథాన్. చాలా సింపుల్ గా అదే చెప్తుంది. సో ఫస్ట్ లింక్ వచ్చింది సెలీనియం పివైవి అని, క్లిక్ చేయండి, వాడే చెప్తారు ఇక్కడ ఈ కమాండ్ ఇచ్చేసేయండి అని. ఇక్కడ క్లియర్ గా రాసేది సపోర్ట్స్ పైథాన్ వర్షన్, ఈ వర్షన్ సపోర్ట్ చేస్తుంది, ఈ కమాండ్ ఇవ్వండి అంటున్నాడు. ఈ -u అంటే ఏంటంటే ఈ పిప్ ఇన్స్టాల్ -u సెలీనియం అని ఇస్తే మీ దగ్గర ఆల్రెడీ సెలీనియం ఇన్స్టాల్ అయి ఉంది అనుకుందాం, కానీ ఎప్పుడో 5 years క్రితం, 6 years క్రితం, లేదా 2 years, 1 year క్రితం మీరు ఇన్స్టాల్ చేశారు. ఇప్పుడు -u అని ఇస్తే ఏంటంటే అది అప్గ్రేడ్ అవుతుంది. ఓకే, జస్ట్ అది ఉన్నదే అప్గ్రేడ్ అవుతుంది, లేకపోతే డౌన్లోడ్ చేస్తుంది. బట్ నో ఇష్యూస్, మన దగ్గర అలాగ ఉండదు కాబట్టి పిప్ ఇన్స్టాల్ సెలీనియం, దట్స్ ఇట్. సో మీ దగ్గర ఇప్పుడు సెలీనియం అనేది మీ దగ్గర ఉంది, దట్స్ ఇట్. సెలీనియం ఉందని అక్కడ ఎలా చెక్ చేసాం, ఇక్కడ ఇంటర్ప్రిటర్ సెట్టింగ్స్ వెళ్ళి చెక్ చేసాం కదా, వి హ్యావ్ సెలీనియం ప్యాకేజ్ హియర్, రైట్. ఇప్పుడు సెలీనియం డౌన్లోడ్ చేసాం, అయిపోయింది. బట్ ఏంటి, సెలీనియం డైరెక్ట్ సరిపోద్దా, సెలీనియం కోడ్ రాసేయచ్చా? నో. బిఫోర్ దట్ లెట్ us అండర్స్టాండ్ సెలీనియం ఆర్కిటెక్చర్. అసలు సెలీనియం ఏంటి, దాన్ని ఎలా బిహేవ్ చేస్తారో చూద్దాం సార్.
సో ఒకసారి సెలీనియం ఆర్కిటెక్చర్ చూద్దాం. సో ఇది సెలీనియం ఒక ఆర్కిటెక్చర్. ఇక్కడ ఏమి ఇస్తున్నారు మీకు చూసారా? ఈ బొమ్మలన్నీ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఈ ఫస్ట్ బాక్స్ చూడండి. ఫస్ట్ బాక్స్ ఏం రాశాడు? సెలీనియం క్లయింట్ లైబ్రరీ అన్నాడు. సెలీనియం క్లయింట్ లైబ్రరీ అన్నాడు. ఇక్కడ మొత్తం 4 బొమ్మలు ఇచ్చాడు. ఈ బొమ్మలు ఏం లేదు. ఇది పైథాన్ బొమ్మ మనకు తెలుసు. అలాగే మీరు సెలీనియం కోడ్ ని మీరు జావాలో కూడా రాయొచ్చు. సో ఇది జావా, C# అండ్ రూబీ అండ్ ఇన్ ఆల్ దీస్ లాంగ్వేజెస్ లో మీకు సెలీనియం అనేది ఉంటుంది. మీరు పైథాన్ లో ఎలా అయితే పిప్ ఇన్స్టాల్ చేశారో అలా వేరే లాంగ్వేజెస్ లో ఆ లాంగ్వేజ్ కి కావాల్సిన సెలీనియం ని మీరు ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇట్ డజంట్ మ్యాటర్, మనకి జస్ట్ ఒక పైథాన్ ఉంది మన దగ్గర. ఇప్పుడు ఈ లైబ్రరీస్ ఉన్నాయి కదా, ఈ లైబ్రరీస్ నథింగ్ బట్ మనం డౌన్లోడ్ చేసుకున్నాం. సో మీకు డౌన్లోడ్ అయింది ఎలా తెలుసా మీకు? మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసేసిన తర్వాత మీకు ఒకసారి VENV అని ఉంటుంది. ఇక్కడ V ఎన్విరాన్మెంట్, వర్చువల్ ఎన్విరాన్మెంట్. నేను ఎక్స్పాండ్ చేయండి. లిబ్ లోకి వెళ్తే, లైబ్రరీలోకి వెళ్తే సైట్ ప్యాకేజెస్ లో యూ షుడ్ సీ సెలీనియం హియర్. చూసా సెలీనియం ఎలా వచ్చింది మీకు? అదొక ప్యాకేజ్ లాగా వచ్చింది. నేను ఎక్స్పాండ్ చేయండి. ఇక్కడ మీకు లోపల మళ్ళీ 2 ప్యాకేజీలు ఉన్నాయి. ఈ వెబ్ బ్రౌజర్ ఎక్స్పాండ్ చేయండి. మళ్ళీ ఇక్కడ లోపల బోల్డ్ ప్యాకేజీలు ఉన్నాయి. క్రోమ్ చూద్దాం. క్రోమ్ ఎక్స్పాండ్ చేయండి. చూసారా మళ్ళీ లోపల ఏమున్నాయి? పైథాన్ ఫైల్స్ ఉన్నాయి. లోపల పైథాన్ ఫైల్స్ ఉన్నాయి. ఏదో ఒక పైథాన్ ఫైల్ ఓపెన్ చేయండి. సో మొత్తం ఒక క్లాస్ రాసుకున్నాడు వెబ్ డ్రైవర్ అని. ఎవరినో రిమోట్ వెబ్ డ్రైవర్ అనే వాడిని ఇన్హెరిట్ చేసుకున్నాడు. మీకు చక్కగా డాక్యుమెంటేషన్ మీకు నీట్ గా రాసుంటాడు. ఇక్కడ కన్స్ట్రక్టర్ రాసుకున్నాడు. ఈ కన్స్ట్రక్టర్ లోపల చాలా వేరియబుల్స్ ఉన్నాయి. ఇక లోపల చాలా కండిషన్స్ రాసుకున్నాడు. కొన్ని అక్కడ లాంచ్ యాప్ అని, కొన్ని లోపల కొన్ని మెథడ్స్ రాసుకున్నాడు. సో ఇలా మీకు ఇన్స్టాల్ అయింది. మీకు సెలీనియం కోడ్ అంతా వచ్చింది మీ దాంట్లోకి. సో అది సెలీనియం కోడ్. మీరు ఆ సెలీనియం కోడ్ ని వాడుకొని మీరు కోడ్ రాస్తారు. ఇప్పుడు ఈ సెలీనియం కోడ్ అనేది ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలి? ఫైనల్ గా లాస్ట్ బాక్స్ చూడండి, బ్రౌజర్స్. ఈవెన్చువల్లీ బ్రౌజర్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి. లాస్ట్ లో క్రోమ్ ఉంది, క్రోమ్ బ్రౌజర్ ఉంది, ఫైర్ ఫాక్స్ ఉంది, IE ఉంది, అలా ఉన్నాయి. మనకి బ్రౌజర్స్ అన్ని ఉన్నాయి. ఈ బ్రౌజర్స్ తో మనం రాసిన కోడ్ వెళ్ళి ఆ బ్రౌజర్స్ లో మన వెబ్సైట్ లెట్సే మన క్రోమ్ లో ఓపెన్ చేయాలంటే మనం చెప్పాలి, నా క్రోమ్ లో ఈ టెస్ట్ కేసు రన్ చేయి అంటే ఆ క్రోమ్ లో ఆ వెబ్ బ్రౌజర్ ఓపెన్ అయ్యి అక్కడ చేయాలి. ఫైర్ ఫాక్స్ అని చెప్తే ఫైర్ ఫాక్స్ లో ఆ వెబ్ బ్రౌజర్, ఆ వెబ్సైట్ అంటే లెట్సే మనం ఫేస్బుక్ టెస్ట్ చేద్దాం అనుకుంటే ఆ ఫేస్బుక్ అనేది క్రోమ్ లో ఓపెన్ అయింది. లేకపోతే ఫైర్ ఫాక్స్ లో మనం చెప్తాం, ఇప్పుడు దాంట్లో ఓపెన్ అయ్యి దాంట్లో ఇంటరాక్ట్ అవ్వాలి. సో బేసిక్ గా మనం ఏమవ్వాలి? ఇక్కడ మన కోడ్ అనేది ఈ బ్రౌజర్స్ తో ఇంటరాక్ట్ అవ్వాలి, రైట్? ఈ ఇంటరాక్ట్ అవ్వాలి కదా. సో డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వలేము. డైరెక్ట్ గా ఈ కోడ్ అనేది డైరెక్ట్ గా బ్రౌజర్ తో ఇంటరాక్ట్ అవ్వలేదు. ఈ ఇంటరాక్ట్ అవ్వక ముందు మధ్యలో మనకు ఒకటి ఉంటుంది. మధ్యలో బాక్స్ చూసారా? దీస్ ఆర్ కాల్డ్ యాజ్ బ్రౌజర్ డ్రైవర్స్. మనకి మధ్యలో డ్రైవర్స్ అని ఒకటి ఉంటాయి. వాట్ ఆర్ డ్రైవర్స్? మీకు డ్రైవర్స్ అంటే ఏంటి? సో వీ హ్యావ్ మెనీ థింగ్స్. డ్రైవర్స్ అంటే మనకి కీబోర్డ్, ల్యాప్టాప్ తో మాట్లాడాలంటే వీ హ్యావ్ కీబోర్డ్ డ్రైవర్. మనం మౌస్ మన ల్యాప్టాప్ తో మాట్లాడాలంటే వీ హ్యావ్ మౌస్ డ్రైవర్. మన బ్లూటూత్ కూడా ఉండాలంటే వీ హ్యావ్ బ్లూటూత్ డ్రైవర్. సో ఈచ్ అండ్ ఎవ్రీ హార్డ్వేర్ ఇంటరాక్ట్ అవడానికి మధ్యలో దానికి డ్రైవర్ అనేది ఒకటి ఉంటుంది. సిమిలర్ గా మన సెలీనియం కోడ్ కూడా ఈ బ్రౌజర్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే మధ్యలో మనకు డ్రైవర్ అనేది ఒకటి ఉంటుంది. సో మనం ఏం చేస్తుంది తెలుసా? బేసిక్ గా మనం డైరెక్ట్ బ్రౌజర్ తో మాట్లాడడం, మనం డ్రైవర్ తో మాట్లాడతాం. డ్రైవర్ ఎలా మాట్లాడతాం? ఈ విధంగా మాట్లాడతాం. JSON వైర్ ప్రోటోకాల్ అంటున్నాడు. ఫర్ నో దీన్ని కొంచెం పార్క్ చేయండి పక్కన. ఐ ఎక్స్ప్లెయిన్ దట్ ఇన్ లేటర్ క్లాస్. ఏదో JSON అంటున్నాడు. ఏదో JSON ఇస్ నథింగ్ బట్ ఇది కూడా వన్ ఆఫ్ ద ఫైల్. అదొక డేటా ట్రాన్స్ఫర్ టైప్ అంతే. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద డేటా ట్రాన్స్ఫర్ టైప్. అంటే మీకు టెక్స్ట్, మీకు ఇది ఇప్పుడు మీకు ఎంత టెక్స్ట్ ఫార్మాట్ ఎలా అయితే ఉందో, JSON అంటే JSON ఫార్మాట్ లో ఉంటుంది. JSON ఫార్మాట్ ఇస్ నథింగ్ బట్ మన పైథాన్ లో డిక్షనరీ. మన పైథాన్ లో డిక్షనరీస్ ఎలా అయితే ఉన్నాయో, కీ వాల్యూ పేర్స్ ఎలా అయితే ఉన్నాయో, సో JSON ఫైల్ లో కూడా అన్ని కీ వాల్యూ పేర్స్ లిటరల్లీ మొత్తం డిక్షనరీ లాగే ఉంటుంది. మొత్తం డిక్షనరీ, పైథాన్ డిక్షనరీ ఎలా అయితే ఉంటుందో అదే విధంగా JSON ఫార్మాట్ కూడా అంతే ఉంటుంది. సో మనం రాసిన కోడ్ అంతా ఇంటర్నల్ గా ఆ JSON ఫార్మాట్ లాగా మారి ఆ JSON ఫార్మాట్ వెళ్ళి మన డ్రైవర్ తో మాట్లాడేది. అప్పుడు మన డ్రైవర్ వెళ్ళి మన బ్రౌజర్స్ తో మాట్లాడతాయి. ఎలా మాట్లాడితే HTTP ఓవర్ HTTP సర్వర్ అంటున్నారు.
అంటే ఎలా మాట్లాడుతుంది అంటే మన బ్రౌజర్ లింక్ ఓపెన్ అయింది కదా, సో సమ్ కమాండ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంది, నో ఇష్యూస్ అది. సో బేసిక్ గా ఇది ఆర్కిటెక్చర్. మీరు రాసిన కోడ్ డ్రైవర్ తో మాట్లాడితే ఆ డ్రైవర్ వెళ్ళి బ్రౌజర్ తో మాట్లాడింది. మీరు రాసిన కోడ్ డ్రైవర్ కి ఎలా అర్థమైంది అంటే మీరు రాసిన పైథాన్ కోడ్ అంతా మీరు రన్ చేసినప్పుడు అది జేసన్ ఫార్మాట్ కింద మారి ఆ జేసన్ ఫార్మాట్ వెళ్ళి మీ డ్రైవర్ తో మాట్లాడింది, అప్పుడు మీ డ్రైవర్ వెళ్ళి మీ బ్రౌజర్ తో మాట్లాడుతుంది. ఇది బేసిక్ గా ఫ్లో. సో ఆఫ్టర్ యూ ట్రిగర్ ది టెస్ట్, కంప్లీట్ Selenium code which we have written will be converted to JSON format. ఓకే, JSON format కి కన్వర్ట్ అవుతుంది. జనరేటెడ్ JSON is sent to బ్రౌజర్ డ్రైవర్ త్రూ HTTP ప్రోటోకాల్ అంటున్నాడు. HTTP ప్రోటోకాల్ అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు వెబ్సైట్ చూసారనుకోండి, మీకు ఇక్కడ ఉంటుందా HTTPS అని ఉంటుందా? సో ఈ వెబ్సైట్ తో మీరు ఎలా మాట్లాడుతున్నారంటే ఈ HTTP అనే ప్రోటోకాల్ తో మాట్లాడుతున్నారు. ఇక్కడ HTTPS అని ఉంది, మరి ఇక్కడ జస్ట్ HTTPS అంటే జస్ట్ సెక్యూర్ అని. మీకు లాక్ సింబల్ వస్తుంది కదా, ఈ లాక్ సింబల్ వచ్చింది అంటే ఇది సెక్యూర్ సైట్ అని ఎస్ అని ఉంటుంది. తర్వాత మీకు జస్ట్ HTTP అని ఉందంటే ఇట్స్ నాట్ ఎ సెక్యూర్ సైట్. సెక్యూర్ సైట్ అంటే ఏంటంటే ఏం లేదు, ఇక్కడ మీరు లాక్ సింబల్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని సర్టిఫికేట్స్ అని వస్తాయి. ఇక్కడ సర్టిఫికేట్ వ్యాలిడ్ అని వచ్చింది. సో మీరు సర్టిఫై చేసుకోవాలి. ఆ సైట్ సర్టిఫై లేకపోతే వాటికి అది లాక్ ఉండదు. సో అది బేసిక్ గా ఇది ఒక అంటే HTTPs నథింగ్ బట్టి ఇలా వెబ్సైట్ లింక్స్ ద్వారా మాట్లాడుతుంది. ఇలా మాట్లాడుతుంది. ఈ లింక్ లో 2021 అనే ఫోల్డర్ లో ఈ Selenium WebDriver.html ఫైల్ మనం ఓపెన్ చేసాం బేసిక్ గా చెప్పాలంటే. సో అలాగే మాట్లాడుతుంది. అది HTTP ఓవర్. అది HTTP ప్రోటోకాల్ అంటే. సో ఫర్ నౌ JSON కింద మారింది. ఆ JSON ఫైల్ అనేది మన డ్రైవర్ దగ్గరికి వెళ్ళిందండి సింపుల్ గా. ఈచ్ బ్రౌజర్ కంటైన్స్ సెపరేట్ బ్రౌజర్ డ్రైవర్. ఇంపార్టెంట్. మీరు క్రోమ్ తో ఇంటరాక్ట్ అవ్వాలంటే క్రోమ్ డ్రైవర్ డౌన్లోడ్ చేసుకోవాలి, అంతే కదా. ఇప్పుడు నాకు నా కీబోర్డ్ కి కీబోర్డ్ డ్రైవర్ ఉంటుంది సెపరేట్ గా, మౌస్ కి డ్రైవర్ సెపరేట్ గా ఉంటుంది. అలాగే క్రోమ్ డ్రైవర్ ఉంటుంది, ఫైర్ ఫాక్స్ డ్రైవర్ ఉంటుంది, ఐ డ్రైవర్ ఇవన్నీ సెపరేట్ గా ఉంటాయి. ఇప్పుడు జర బ్రౌజర్ డ్రైవర్స్ కమ్యూనికేట్ విత్ దర్ రెస్పెక్టివ్ బ్రౌజర్స్ అండ్ ఎగ్జిక్యూట్ ద కమాండ్ బై ఇంటర్ప్రిటింగ్ JSON. సో బేసిక్గా దీనికి వచ్చిన JSON ఫైల్ ని చదివి ఆ JSON ఫైల్ ఏముందో దాని పరంగా బ్రౌజర్స్ తో ఇంటరాక్ట్ అవుతుంది డ్రైవర్, అంతే. బ్రౌజర్ డ్రైవర్ రిసీవ్స్ రెస్పాన్స్ బ్యాక్ ఫ్రమ్ ద బ్రౌజర్ అండ్ సెండ్స్ JSON రెస్పాన్స్ బ్యాక్ టు ద క్లయింట్, అంతే. ఇప్పుడు మళ్ళీ మీకు డేటా కూడా రిటర్న్ రావాలి కదా. మీరు క్లిక్ చేశారు బటన్ ని, లేదా మీరు ఒక డేటా మీ వెబ్ పేజ్ లో మీరు ఒక డేటా ఫెచ్ చేద్దాం అనుకుంటున్నారు. సో అది కూడా అంతే. మీరు ఎలా అయితే డేటా పంపిస్తున్నారో JSON ఫార్మాట్ లో, అది కూడా మీకు JSON ఫార్మాట్ లోనే ఇస్తుంది. బట్ మన JSON ఫార్మాట్ మనకు కనబడదు ప్రోగ్రామ్ రాసేటప్పుడు. అది అండర్లైయింగ్ లో అది కింద జరిగే ప్రాసెస్. మీకు హ్యాపీగా పైథాన్ కూడా ఉంటుంది, మనం పైథాన్ కూడా అర్థమైతే చాలు. బట్ అండర్లైయింగ్ జరిగే ప్రాసెస్ అయితే ఇది. డైరెక్ట్ గా మీరు పైథాన్ కూడా వెళ్ళిపోదు. మీ పైథాన్ కూడా ఫస్ట్ JSON ఫైల్ కింద మారుతుంది. JSON ఫైల్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఏంటి JSON ఫైల్? JSON sir. Okay. ఏదో ఒక JSON ఫైల్ ఓపెన్ చేస్తారండి. JSON ఫైల్ ఓపెన్ చేయాలి. JSON ఫైల్స్ ఉంటాయి. JSON ఫైల్స్. మీకు ఇలా కనిపిస్తుంది JSON ఫైల్ అంటే. చూసారా, డిక్షనరీ లాగే. డిక్షనరీ ఉంటది, ఇది కీ, ఇది వాల్యూ ప్లేస్ లో ఏముంది, లిస్ట్ ఉంది. ఇది కీ, ఇది వాల్యూ ప్లేస్ లో ఏముంది, బూలియన్ ఉంది. కీ వాల్యూ, కీ మళ్ళీ డిక్షనరీ లోపల ఇంకో డిక్షనరీ పెట్టాడు. అలాగే కీ వాల్యూ ఏం లేదు, మన డిక్షనరీయే. మన డిక్షనరీ ఫార్మాట్ ఎలా అయితే ఉంటుందో JSON ఫార్మాట్ కూడా అలానే ఉంటుంది. సో మీరు ఏదైతే కోడ్ రాస్తారో ఆ కోడ్ అంతా ఈ ఫార్మాట్ లోకి మారుతుంది. ఈ ఫార్మాట్ లోకి మారి ఈ ఫార్మాటే అర్థం అవుతుంది డ్రైవర్ కి. ఈ ఫార్మాటే, ఈ కర్లీ బ్రేసెస్ తో ఉన్న ఈ JSON ఫార్మాటే అర్థమవుతుంది.
సో ఇది నథింగ్ బట్ ఇది JSON ఫార్మాట్ డ్రైవర్ కి. సో మనం వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ టు కన్వర్ట్ అవర్ కోడ్ ఇంటూ JSON. Internally Python converts, but Selenium itself converts our commands into JSON, and in turn driver understands JSON. The driver understands only JSON format, and then the driver interacts with browser respectively. The commands మరి అయితే పంపిస్తామో according to the commands it interacts accordingly. సో అది ఫ్లో. నెక్స్ట్ ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్. పిప్ ఇన్స్టాల్ సెలీనియం ఈ పని చేయొచ్చు డైరెక్ట్ గా మన ఎక్కడికి వెళ్ళి మన టెర్మినల్కి వెళ్ళి, ఆర్ ఎల్స్ ఇన్స్టాల్ ప్యాకేజెస్ ఇన్ PyChamala Python interpreter, click install and add necessary packages. So for now Selenium. సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే డ్రైవర్స్. సో చెప్పాక మీకు డ్రైవర్స్, ఇప్పుడే మనకు డ్రైవర్ కావాలి. సో డౌన్లోడ్ క్రోమ్ డ్రైవర్, డౌన్లోడ్ ఫైర్ఫాక్స్ డ్రైవర్ అండ్ ఈ త్రీ స్టెప్స్ నేను చెప్తాను. ఫస్ట్ డౌన్లోడ్ చేయాలి. ఎలా డౌన్లోడ్ చేస్తాం, హౌ టు డౌన్లోడ్. లింక్స్ ఇచ్చాను మీకు, జస్ట్ క్లిక్ ఆన్ దీస్ లింక్స్. యా, మీకు ఇది క్రోమ్ డ్రైవర్ ఇక్కడ, లేకపోతే మీరు డైరెక్ట్ గూగుల్కి వెళ్ళి డౌన్లోడ్ క్రోమ్ డ్రైవర్ అంటే అదే వచ్చేస్తుంది. డౌన్లోడ్ క్రోమ్ డ్రైవర్ అంటే ఫస్ట్ స్టెప్, క్రోమ్ డ్రైవర్ డాట్ క్రోమియం క్లిక్ చేయండి. మళ్ళీ మీరు సేమ్ అదే పేజ్కి ల్యాండ్ అవుతారు. ఇక్కడ మీరు డ్రైవర్ డౌన్లోడ్ చేయాలి. ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి, 90, 89, 88, 87. ఇక్కడ మీకు నంబర్ ఆఫ్ వర్షన్స్ ఉన్నాయి కదా. మనం ఏ వర్షన్ డౌన్లోడ్ చేయాలి, జస్ట్ మీ బ్రౌజర్ ఏ వర్షన్ ఉందో చెక్ చేయండి. మీ బ్రౌజర్ లో పైన 3 డాట్స్ ఉంటాయి కదా, క్లిక్ చేయండి. గో టు హెల్ప్, అబౌట్ గూగుల్ క్రోమ్ అది క్లిక్ చేయండి. ఎస్, సో నా బ్రౌజర్ వర్షన్ 89. సో నా బ్రౌజర్ వర్షన్ 89. సో నేను డ్రైవర్ కూడా 89 డౌన్లోడ్ చేయాలి. సో నేను 89 అనేది ఉంది కదా, దాన్ని డౌన్లోడ్ చేయాలి. సో నాకు ఆల్రెడీ డౌన్లోడ్ అయ్యి ఉంది, బట్ ఒకసారి మళ్ళీ డౌన్లోడ్ చేయాలి. క్లిక్ ఆన్ 89. ఎస్, క్లిక్ చేసినప్పుడు మీది ఏంటి, మీ మ్యాక్ అయితే మ్యాక్ డౌన్లోడ్ చేసుకోండి, విండోస్ అయితే విండోస్, లినక్స్ అయితే లినక్స్. అది విండోస్, క్లిక్ ఆన్ జస్ట్ విండోస్. మీకు విండోస్ డౌన్లోడ్ చేయండి, డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. జస్ట్ ఓపెన్ దట్ జిప్ ఫైల్, Control+. సో మీరు అది ఎక్కడో చెప్పి పెట్టుకోండి. సో నాకు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసింది. ఓకే, సేమ్ ఇదే క్రోమ్ 89. ఇదే దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు ఇలా డ్రైవర్ వస్తుంది. మీరు ఈ జిప్ ఫైల్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే మీకు క్రోమ్ డ్రైవర్ అనేది ఒకటి వస్తుంది. ఈ క్రోమ్ డ్రైవర్ అనేది కావాలి, ఈ క్రోమ్ డ్రైవర్ కావాలి అది. సో ప్రస్తుతానికి ఈ క్రోమ్ డ్రైవర్ అనేది దగ్గర ఉంది, పెట్టుకుందాం. సో దగ్గర క్రోమ్ డ్రైవర్ కూడా ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ కదా. డైరెక్ట్లీ ఇంక మన కోడ్కి జంప్ అవుదాం, మన కోడ్లోకి జంప్ అవుదాం. రైట్, సో ఈ లైన్ ఇవ్వమంటుంది. సో డ్రైవర్ డౌన్లోడ్ చేశాను. ఫైర్ ఫాక్స్ అయితే మరి ఫైర్ ఫాక్స్ డ్రైవర్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫైర్ ఫాక్స్ కి అయితే యూ షుడ్ డౌన్లోడ్ ఫైర్ ఫాక్స్ డ్రైవర్. ఫైర్ ఫాక్స్ డ్రైవర్ అక్కడ డౌన్లోడ్ చేస్తారు. డౌన్లోడ్ ఫైర్ ఫాక్స్ డ్రైవర్ ఫర్ Selenium అనుకుంటండి. మీకు సెకండ్ లింక్ వస్తుంది, ఆర్ఎల్స్ ఏదైనా లింక్ చేసుకోండి. ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ డౌన్లోడ్ చేయాలి, మ్యాటర్. వారి కింద Selenium వెబ్ డ్రైవర్ ఫైర్ ఫాక్స్ ఉంది కదా, ఆఫీషియల్ వెబ్సైట్ క్లిక్ చేయండి. సో డిఫైన్స్ డ్రైవర్, యూ మస్ట్ డౌన్లోడ్ ద లేటెస్ట్ గెక్కో డ్రైవర్ రిలీజ్. ఇది క్లిక్ చేయండి. ఓకే, సో నా దగ్గర ఇక్కడ చాలా వర్షన్స్ ఇచ్చాడు. 0.29, 1.0.29 ఇక్కడ చాలా ఇచ్చాడు. ఇది 0.29 కి ఇవి వర్షన్, ఇవి డిఫరెంట్ విండోసా లేకపోతే మ్యాకా లినక్సా. ఇది 0.29 సిమిలర్ గా అంతే. మీరు ఫైర్ ఫాక్స్ కూడా ఓపెన్ చేసుకోండి. జస్ట్ ఓపెన్ యువర్ ఫైర్ ఫాక్స్ కూడా వెళ్ళి మీ వర్షన్ చెక్ చేసుకోవాలి. హెల్ప్ లోకి వెళ్ళండి, అబౌట్ ఫైర్ ఫాక్స్. సో నాది 87 వర్షన్ కదా.
అది 87 వర్షన్. దానికి కావాల్సిన డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు తెలియదు ఇక్కడ మనకి 87 వర్షన్ ఏది అని ఎలా తెలుస్తుంది? సో మీరు అక్కడ చేయండి, డౌన్లోడ్ ఫైర్ఫాక్స్ డ్రైవర్ ఫర్ 87 వర్షన్. So you should get here, like after 87 version అని. Mostly it should be the latest. మీ బ్రౌజర్ ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది, ఇట్ షుడ్ బి ద లేటెస్ట్ మోస్ట్లీ. మీ లేటెస్ట్ డౌన్లోడ్ చేయండి, ఇట్ షుడ్ వర్క్ అవుతుంది. సో సెలీనియం క్రోమ్ డ్రైవర్ డౌన్లోడ్ చేసుకోండి, అలాగే ఫైర్ ఫాక్స్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. మోస్ట్లీ వర్క్ అవుతుందండి, ఇట్లు వర్క్, లేటెస్ట్ వన్ విల్ వర్క్. సో మీరు డౌన్లోడ్ చేసిన దాని పేరు గెక్కో డ్రైవర్ అని ఉంటుంది. దాని పేరు గెక్కో అని డ్రైవర్ అని ఉంటుంది ఫైర్ ఫాక్స్ కి. సో డ్రైవర్స్ అని ఇన్స్టాల్ చేసుకొని పెట్టుకోండి. సో నెక్స్ట్ స్టెప్ మన కోడ్ ఓపెన్ చేద్దాం. ఎస్, ఇప్పుడు మన కోడ్ రాద్దాం. సో మన దగ్గర డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాం, డ్రైవర్స్ ఉన్నాయి, సెలీనియం డౌన్లోడ్ కూడా చేసి పెట్టుకున్నాం, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఫస్ట్ సెలీనియం, let's create a package, Selenium J6. Selenium page లోపల I am creating a file of program. Right. సో ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ సెలీనియం కూడా కాదు, ఫస్ట్ ఫ్రమ్ సెలీనియం అనేది ఆల్రెడీ మనకు ఫోల్డర్ ఉంది కదా, దాంట్లో నుంచి ఇంపోర్ట్ వెబ్ డ్రైవర్ అనే ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. సో నేను ఏమి ఇంపోర్ట్ చేసుకుంటున్నాను, ఆ సెలీనియం. సో ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకోవాలి కదా, మనం డౌన్లోడ్ చేసాం. డౌన్లోడ్ చేసిన సెలీనియం ని మన కోడ్ లో వాడుకోవాలంటే వి షుడ్ ఇంపోర్ట్. సో ఇక్కడ నేను ఏం చేస్తానండి, ఫ్రమ్ సెలీనియం అంటే సెలీనియం నుంచి ఐఎమ్ ఇంపోర్టింగ్ వెబ్ డ్రైవర్. అంటే విఎన్విలోకి వెళ్ళి గో టు లిబ్ ఫ్రమ్ సెలీనియం, ఈ సెలీనియంలో నుంచి ఈ వెబ్ డ్రైవర్ అనే ప్యాకేజ్ ని నేను ఇంపోర్ట్ చేసుకున్నాను. ఈ వెబ్ డ్రైవర్ అనే ప్యాకేజ్ ని, ఇప్పుడు ఈ వెబ్ డ్రైవర్ అనే ప్యాకేజ్ లోపల మనకి చాలా ఉన్నాయి. సో నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే, నెక్స్ట్ డైరెక్ట్గా మనం వాడేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం డ్రైవర్ క్రియేట్ చేయాలి, అంతేకాదు మనం ఎవరితో మాట్లాడాలి, మనం డ్రైవర్తో మాట్లాడాలి. కాబట్టి మనకు డ్రైవర్ అనేది కావాలి. మనం డ్రైవర్ ఒకటి క్రియేట్ చేసుకొని ఆ డ్రైవర్ తో మనం మాట్లాడతాం మన కోడ్ లో. ఓకే, సో ఫస్ట్ మనం డ్రైవర్ క్రియేట్ చేసుకుందాం. నేను దాని పేరు డ్రైవర్ అంటున్నాను. డ్రైవర్ ఈజ్ ఈక్వల్ టు వెబ్ డ్రైవర్, ఇది మనం ఎప్పుడే కదా ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ వెబ్ డ్రైవర్ డాట్ అని ఇస్తే ఇట్ షుడ్ గెట్ క్రోమ్, క్యాపిటల్ క్రోమ్ ఇవ్వండి, క్రోమ్. ఓకే, ఇలా వెబ్ డ్రైవర్ డాట్ క్రోమ్ అని నథింగ్ బట్ మీరు క్రోమ్ కి డ్రైవర్ క్రియేట్ చేశారు, నథింగ్ బట్ క్రియేటెడ్ ఏ క్లాస్ ఫర్ క్రోమ్. అదే ఫైర్ ఫాక్స్ అయితే ఫైర్ ఫాక్స్ ఇలా క్రియేట్ చేయాలి. ఇక్కడ ఏం చేయలేదు, మీరు ఫైర్ ఫాక్స్ అనే క్లాస్ కి మీరు ఆబ్జెక్ట్ క్రియేట్ చేశారు, ఆబ్జెక్ట్ పేరు డ్రైవర్. ఓకే, సరే డ్రైవర్ క్రియేట్ చేశారు, ఫైర్ ఫాక్స్ క్రోమా డజంట్ మ్యాటర్. ఓకే, సో ఫైర్ ఫాక్స్ ఇచ్చాను ఫస్ట్. సో ఫైర్ ఫాక్స్ క్రియేట్ చేశారు. ఈ ఫైర్ ఫాక్స్ క్రియేట్ చేసినప్పుడు మనకు చెప్పాలి డ్రైవర్ ఎక్కడ ఉందో. మన ఫస్ట్ పాయింట్ మన కోడికి చెప్పాలి డ్రైవర్ ఎక్కడ ఉందో, ఆ డ్రైవర్ తో మాట్లాడాలి కదా. ఇప్పుడు దీని పాయింట్ ఏంటంటే, ఇక్కడ మనం ఫైర్ ఫాక్స్ కి డ్రైవర్ అనేది దానికి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం, ఫైర్ ఫాక్స్ డ్రైవర్ కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. బట్ మనం చెప్పాలి కోడ్ కి నా డ్రైవర్ ఎక్కడ ఉందో. సో నా డ్రైవర్ ఎక్కడ ఉంది, నా డ్రైవర్ ఇక్కడ ఉంది, ఎక్కువ డ్రైవర్. ఈ పాత్ కాపీ చేసుకోండి, Ctrl+C, ఇక్కడికి వచ్చి ఎగ్జిక్యూటబుల్ పాత్ అని ఉంటుంది. ఎగ్జిక్యూటబుల్ పాత్ లో మీరు దీన్ని ఇక్కడ పేస్ట్ చేయాలి, ఈ డ్రైవర్ ని. అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఆ నేమ్ కూడా పేస్ట్ చేయాలి.
నేమ్ గెకో డ్రైవర్. జస్ట్ రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్కి వెళ్ళండి. సో గెకో డ్రైవర్ ఇది .exe ఫైల్. .exe ఆ ఎక్స్టెన్షన్ కూడా ఇవ్వాలి. .exe. ఓకే, సో పాత్ ఎప్పుడైనా సరే మీరు 2 బ్యాక్వర్డ్ స్లాషెస్ పెట్టాలి. రైట్, ఇప్పుడు మనం ఏం చేసాం, ఫైర్ ఫాక్స్ కి మనం ఒక డ్రైవర్ క్రియేట్ చేసాం. ఆ డ్రైవర్ ఎక్కడ ఉందో పాత్ కూడా చెప్పాం. అంతే, అయిపోయింది. దట్స్ ఇట్. ఇది పాత్ చెప్పేసిన తర్వాత ఇంకా డైరెక్ట్ మీరు డ్రైవర్ తో హ్యాపీగా అయిపోయింది. ఈ ఒక్క లైన్ తో మీరు ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు ఫైర్ ఫాక్స్ తో, కాబట్టి ఆ ఫైర్ ఫాక్స్ యొక్క డ్రైవర్ కూడా మీరు మెన్షన్ చేశారు. అయిపోయింది. ఇక్కడ హ్యాపీగా ఫస్ట్ స్టెప్ డ్రైవర్ డాట్ అనేవాళ్ళు. ఇక్కడ మీకు ఇప్పుడు మీరు డ్రైవర్ ఎలా అనుకోవచ్చు అంటే, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక వెబ్ బ్రౌజర్ లాగా అనుకోండి. ఇక డ్రైవర్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్మీడియట్ పర్సన్. మీరు డ్రైవర్ తో ఏమైతే చెప్తారో అది వెళ్ళి బ్రౌజర్ తో అది ఇంటరాక్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారు, క్విట్ అంటున్నారు అంటే డ్రైవర్ ని క్విట్ అయిపోమంటున్నారు, అంటే బ్రౌజర్ క్లోజ్ అయిపోతుంది. అలా చాలా కమాండ్స్ ఉన్నాయి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. సో ఫస్ట్ మనం అసలు బ్రౌజర్ ఓపెన్ చేయాలి కదా. బ్రౌజర్ ఓపెన్ చేసి ఒక వెబ్సైట్ లాంచ్ అవ్వాలి కదా. సో దానికోసం ఉన్న కమాండ్ ఈస్ కాల్డ్ గెట్. ఓకే, దాని కమాండ్ గెట్. ఓకే, డ్రైవర్ ఇన్స్టాల్ చేశాం కదా. సో ఇక్కడ చూడండి, మనం డ్రైవర్ ఇన్స్టాల్ చేసినప్పుడు వీ హ్యావ్ త్రీ స్టెప్స్. ఈ 3 స్టెప్స్ మీకు చెప్తాను. 3 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. సో రైట్ నో మనం ఫస్ట్ వే చూసాం. మన ఫస్ట్ వే ఏంటది, ఎగ్జిక్యూటివ్ పాత్ ఇచ్చాం. అసలు మనం పాత్ మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇది ఎలాగో నేను చెప్తాను. ఈ పాత్ మనం మెన్షన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ పాత్ ఎలాగో సెకండ్ స్టెప్ చెప్తాను. 1 సెకండ్. సో ఓకే, డ్రైవర్ లింక్స్ రైట్. సో ఇది క్రియేట్ వెబ్ డ్రైవర్ ఆబ్జెక్ట్. సో రైట్ నో మనం 2 చూసాం కదా, ఇంపోర్ట్ వెబ్ డ్రైవర్ ఫ్రమ్ సెలీనియం, ఇంపోర్ట్ వెబ్ డ్రైవర్ ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి, క్రియేట్ వెబ్ డ్రైవర్ ఆబ్జెక్ట్. ఫైర్ ఫాక్స్ అయితే ఫైర్ ఫాక్స్, క్రోమ్ అయితే క్రోమ్, ఇలా క్రియేట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్టెప్, హౌ టు నావిగేట్ లింక్స్. ఒక యూఆర్ఎల్ ఓపెన్ చేయాలిగా. డ్రైవర్ డాట్ గెట్ అనే కమాండ్ వాడి యూఆర్ఎల్ అనేది ఇవ్వాలి. మనం ఏ యూఆర్ఎల్ లాంచ్ అవుదాం అనుకుంటున్నామో ఆ యూఆర్ఎల్ ఇక్కడ ఇవ్వాలి. సో రైట్ నో మీరు ఏదో ఒక వెబ్సైట్ తీసుకోండి, డజంట్ మ్యాటర్. ఏం వెబ్సైట్ ఏదైనా తీసేసుకోండి, డజంట్ మ్యాటర్. ఒకసారి నేను ఫేస్బుక్ ఓపెన్ చేద్దాం ఇన్కాగ్నిటోలో, సో దట్ నా లాగిన్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఈ పేజ్ ఓపెన్ చేయాలి, ఫేస్బుక్ అనే పేజ్ ఓపెన్ చేయాలి. సో ఎలా ఓపెన్ చేస్తాను, ఈ పైన లింక్ ఏదైతే ఉందో ఆ లింక్ కాపీ చేయండి, కంట్రోల్ చేసి ఇక్కడ ఈ డ్రైవర్ డాట్ గెట్ లో అది పేస్ట్ చేయండి. అంతే, అయిపోయింది, సింపుల్. బ్రౌజర్ ఓపెన్ అయిపోతుంది. జస్ట్ 2 స్టెప్స్, 2 లైన్స్ అంతే. 2 లైన్స్ ఆఫ్ కోడ్ తో మీరు బ్రౌజర్ ని ఓపెన్ చేయొచ్చు. ఫస్ట్ వన్, ఆ డ్రైవర్ ఎక్కడ నుంచి చెప్పడం, ఆ డ్రైవర్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడం. ఇప్పుడు మనం డైరెక్ట్ ఇంకా డ్రైవర్ తో మాట్లాడాలి. మనం ఏం చేద్దామన్న బ్రౌజర్ తో మనం డైరెక్ట్ గా డ్రైవర్ తో మాట్లాడుతున్నాం. ఈ డ్రైవర్ తో ఏమైనా మాట్లాడుతున్నాను, ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి అని మాట్లాడుతున్నాను. ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి అని చెప్పి మాట్లాడతాను. జస్ట్ ఇది రన్ చేయండి, రైట్ క్లిక్ చేసి రన్. రైట్, ఇక్కడ సమ్ ఇష్యూ వచ్చింది. లెట్ us see what's issue. ఓపెన్ అయింది. ఓకే, సో ఫైర్ ఫాక్స్ ఓపెన్ అయింది. ఫేస్బుక్ టైప్ చేయాలి, ఎందుకు టైప్ చేయట్లేదు. ఎర్రర్ వచ్చిపోయింది. let us run once again. రైట్, ఎస్ ఓపెన్ అయింది నా ఫేస్బుక్. దట్స్ ఇట్, అంతే. నా ఫేస్బుక్ ఓపెన్ అయిపోయింది. నా బ్రౌజర్ ఓపెన్ చేసి ఫేస్బుక్ లోకి వెళ్ళింది. ఇక్కడ మీకు రోబోట్ బొమ్మ కనిపిస్తుందా? అంటే మనం ఆటోమేషన్ ద్వారా ఓపెన్ చేసుకున్నట్టు. సో దిస్ ఇస్ హౌ ఫేస్బుక్ ఓపెన్ అయింది. సార్ ఓపెన్ అయింది, దీన్ని క్లోజ్ చేయాలిగా. క్లోజ్ చేయాలంటే ఏం చేస్తున్నాను, ఇక్కడికి వెళ్ళి క్లిక్ చేస్తున్నాను. అలా క్లిక్ చేయకూడదు. మన కోడ్ లో క్లిక్ చేస్తే మనం ఎలా చేస్తాం, మన ప్రతి టెస్ట్ కేసు అయిపోయిన కూర్చొని క్లిక్ చేస్తూ ఉండకూడదు. సో మన డ్రైవర్ ని క్లోజ్ కూడా చేయొచ్చు. సో దాని కమాండ్ ఏంటంటే
డ్రైవర్ డాట్ క్విట్ అండ్ క్లోజ్. మీకు టూ థింగ్స్ ఉంటాయి. క్లోజ్ అనేది ఒకటి ఉంటుంది, క్విట్ అనేది ఒకటి ఉంటుంది. సో ఫర్ నో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ క్లోజ్. క్విట్ గురించి ఐ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ క్లాస్. రెండు పర్పస్ క్లోజ్ చేయడమే, బట్ దేర్ ఇస్ డిఫరెన్స్. రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఐ ఎక్స్ప్లెయిన్ నెక్స్ట్ క్లాస్. డ్రైవర్ డాట్ క్లోజ్, ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను, ఇక్కడ క్లోజ్ చేస్తున్నాను. ఈ రెండింటి మధ్యన కాసేపు పడుకుందాం. సో టైమ్ డాట్ స్లీప్, హౌ టు స్లీప్. స్లీప్ డౌన్లోడ్ చేద్దాం. స్లీప్ మీకు అలాంటి ఇంపోర్ట్ దిస్ నేమ్. సో మనకు కావాల్సింది టైమ్ డాట్ స్లీప్. ఎస్. సో మనకి టైం అనే మాడ్యూల్ ఉంటుంది బై డిఫాల్ట్ గా పైథాన్ లో. ఆ టైం లోపల స్లీప్ ని నేను ఇంపోర్ట్ చేస్తున్నాను. స్లీప్, ఈ స్లీప్ లోపల మనం ఎంతసేపు పడుకోవాలి చెప్పాలి. సో నేను 5 సెకండ్స్ అన్నాను. సో నీకు ఏం లేదు, మనం ఓపెన్ చేసి ఒక 5 సెకండ్స్ పడుకొని ఆ తర్వాత క్లోజ్ చేయండి. ఇది నా కోడ్. బ్రౌజర్ ఓపెన్ అయింది, ఒక 5 సెకండ్స్ పడుకుంటుంది, క్లోజ్ అయిపోతుంది. ఎస్, క్లోజ్ అయిపోయింది. ఓకే, సో ఇది ఇట్స్ బేసిక్ సెటప్. సెలీనియం యొక్క బేసిక్ సెటప్ ఇది. సో ఇలా నావిగేట్ అవుతాం. యా, నెక్స్ట్ క్లాస్ లో విల్ స్టార్ట్ అవుట్ ఆఫ్ సెయింట్ లొకేటర్స్ అంటే ఏంటి, లొకేటర్స్ గురించి ఏమైనా ఉన్నాయి కదా, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ లొకేటర్స్. లొకేటర్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు వెబ్సైట్ ఓపెన్ చేశారు, మీరు ఇక్కడ యూజర్ నేమ్ పంపించాలి, ఇక్కడ పాస్వర్డ్ పంపించాలి, లాగిన్ బటన్ క్లిక్ చేయాలి, అంతేనా? ఇక్కడ మీరు ఈమెయిల్ పంపించాలి, పాస్వర్డ్ పంపించాలి, ఇక్కడ మీరు లాగిన్ బటన్ క్లిక్ చేయాలి. సరే, ఈ ఈమెయిల్ పంపించాలంటే మీరు చెప్పాలిగా బ్రౌజర్ వెబ్ డ్రైవర్ కి, అరే ఈ బాక్స్ పంపించని. దాని డ్రైవర్ కి ఎలా తెలిసింది ఈ బాక్స్ లోనే పంపించాలని? ఎలా తెలిసింది అంటే, ఈ పేజ్ కి మీకు HTML కోడ్ ఉంటుంది. మీకు HTML ఐడియా ఉంటే వెబ్సైట్స్ ఎలా తయారు చేస్తారంటే యూజింగ్ HTML ఉంటుంది. ఈ పేజ్ తయారు చేయడానికి మీకు HTML యూజ్ చేసి తయారు చేస్తారు. అది నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి మీరు రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ అని ఉంటుంది. ఇన్స్పెక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ కి కావాల్సిన సెలీనియం HTML కోడ్ అంతా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఎలిమెంట్స్ అనే ఫోల్డర్ లో, ఎలిమెంట్స్ అనే ట్యాబ్ లో దీనికి కావాల్సిన దీనికి కావాల్సిన HTML కోడ్, ఇది నేను డిస్ప్లే రావాల్సిన HTML కోడ్ అంతా మీకు కింద కనిపిస్తుంది. దీంట్లో ఈ బాక్స్ అనేది ఎక్కడ ఉంది అని తెలియడానికి ఈ పైన పాయింటర్ ఉంటుంది. ఆ పాయింటర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆ బాక్స్ మీద హైలైట్ చేస్తే మీకు అది హైలైట్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎస్, ఇక్కడ మీకు ఏదో ఉంటుందిగా, ఇక్కడ మీకు ఏమంటుంది, ఇన్పుట్ అంటుంది. సో ఇది ఇన్పుట్ ఫీల్డ్. ఇది మీకు ఇన్పుట్ ఫీల్డ్ వస్తుంది. ఇలా మీకు ఇన్పుట్ ఫీల్డ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ ఇన్పుట్ ఫీల్డ్ లో మీకు డేటా పంపించాలి. సో ఇవన్నీ ఏంటి, అసలు ఏంటి HTML అంటే ఏంటి, ఇన్పుట్ ఫీల్డ్ అంటే ఏంటి, డేటాలో పంపించాలి, ఇవన్నీ మనం చూద్దాం నెక్స్ట్ క్లాస్ లో. ఓకే.